గైస్ నా వెనక ఏం జరుగుతుందో తెలుసా? మా అరకు ఆదివాసీ ప్రజలు ప్రదర్శిస్తున్న సరికొత్త నాటకాన్ని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. తప్పకుండా రావాలి అని నన్ను కూడా పిలిచారు. సో చాలా దూరం ప్రయాణించి వాగులు దాటి కొండలు ఎక్కి మొత్తానికి ఊరు చేరుకున్నాము. టైం ఏమో అర్ధరాత్రి 12 అవుతుంది. కానీ ఎంత మంది జనం ఉన్నారో ఒకసారి మీరే చూడండి. చుట్టుపక్కల ఆదివాసీ గ్రామాల్లో ఉండే పిల్లలు పెద్దలు అందరూ ఈ ఒరియా నాటకాన్ని చూడటానికి వచ్చారు. మన నాన్నమ్మలు తాతయ్యలు చిన్నప్పుడు చెప్పేవారు కదా, మాకు చిన్నప్పుడు టీవీలు ఫోన్లు ఉండేవి కాదు, ఊళ్ళో నాటకాలు వేసేవారు అని. కానీ ఇది 2025. ఇప్పటికీ మా సైడ్ టీవీలు ఫోన్లు అందరి దగ్గర లేవు. ఇలా ఈ నాటకాలను చూస్తూనే అందరూ వినోదం పొందుతారు. అండ్ ఊళ్ళోకి ఎంటర్ అయినప్పటి నుంచి వెళ్లిపోయే వరకు ఎంతో మంది సబ్స్క్రైబర్స్ నన్ను కలిశారు, మాట్లాడించారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఎన్నో చేస్తాను అని వాళ్ళకి చెప్పాను. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీరు కూడా మన ఛానల్ ని ఇప్పుడే ఫాలో అయిపోండి. అంతేకాకుండా ఈ జాతరలో ఎన్నో వస్తువులు అమ్ముతున్నారు. అండ్ వీటిని చూడగానే నాకు నా చిన్నప్పటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకొచ్చాయి. సో నేను కూడా సరదాగా ఈ లేజర్ లైట్ కొనుక్కున్నాను. మీరు మీ చిన్నప్పుడు జాతరలో ఏ వస్తువును కొనుక్కోవడానికి బాగా ఇష్టపడేవారో